హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అందరికీ. ఈ సంవత్సరంలో మీరందరూ హెల్తీగా, వెల్తీగా, ఇంకా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెదర్ అయితే మాత్రం ఇక్కడ చాలా చిల్డ్గా, ఫాగీగా ఉంది. ఎండ అయితే సూర్యుడు వచ్చి కనబడుతున్నాడు, మధ్యలో వెళ్ళిపోతున్నాడు, అలా ఉంది. ఈ వ్లాగ్లో నేను 3 డేస్ వ్లాగ్ చేశాను. అంటే సాటర్డే, సండే అండ్ మండే 3 రోజులు అనమాట. వీకెండ్ అండ్ న్యూ ఇయర్ ఇవన్నీ కలిపి ఒకే వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇంకా చిన్న చిన్న టిప్స్ అవి కూడా ఈ వీడియోలో ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. कैसे बातें यहाँ की है, साथ पर है साथ यहाँ भी। हाँ, इतनी आसान है। देखो देखो कैसे मेरे इरादे वैसे कहाँ तेरे यहाँ थे। हाँ, कितनी नादान मैं। और इसके अलावा कभी दिल भी मांग लो ना, हर पल में मैं बिखर जाऊँ। हाँ, अब ऐसा ना करो कि दिल जुड़ ना पाए, वापस तेरी बातों से बिखर जाऊँ। हाँ, माना जमाना है दीवाना, इसीलिए तूने न जाना। तेरे लिए मैं काफी हूँ। देखो देखो ये तुम्हारे आते हो क्यों मासूम बनकर, तेरे लिए मैं क्या ही हूँ। दिन रात क्यों यहाँ दिल में आँखों में हो बारिश, अब आए तो बिखर जाऊँ ना। और पूछो ना जरा मेरे दिल के बारे में, बस इतने मैं समझ जाऊँ। एक दिन कभी कोई जब भी पड़े कहानी तेरी, लगता मुझे मेरे नाम का जिक्र कहीं भी होगा नहीं। బస్ వింటర్లో ఇక్కడ వెజిటబుల్స్ చాలా బాగుంటాయని చెప్పాను కదా. అలాగే గోబీ, గాజర్ లాంటివి అయితే కనుక మనం పచ్చడి పెట్టుకుంటాం. అలాంటివి కాకుండా ఇంకా మట్టరు, ఇంకా స్వీట్ కార్న్ లాంటివి లాంగ్ టర్మ్ వరకు మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. మామూలుగా విడిగా ఉన్న రోజుల్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్గా దొరుకుతాయి. మనం ఎప్పుడైనా మటరు కూర వండుకోవాలన్నా, లేకపోతే పావుబాజీలో యాడ్ చేసుకుంటాం. ఇంకా చాలా రకాలుగా మటర్ అంటే బఠానీ, పచ్చి బఠానీలు అనమాట. అవన్నీ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇది నేను బేసిక్గా అసలు చాలామంది సీజన్ లాస్ట్లో మొదలు పెడతారు ఇలా స్టోర్ చేసుకోవడం. నేను స్టార్టింగ్లో లేకపోతే మిడ్లో నేను స్టోర్ చేసేసి పెట్టుకోవడం అలవాటు నాకు. ఎందుకంటే ఆ టైంలోనే చాలా బాగుంటాయి అన్నమాట. స్వీట్ కార్న్ కూడా చాలా పెద్దగా ముదిరివి, బాగా తీయగా, పెద్ద పెద్ద గ్రీన్స్గా ఉండేవి తీసుకుని సెలెక్ట్ చేసుకుని అవి ఒలిచేసుకుని వీటి రెండింటిని చక్కగా మనం బ్లాంచ్ చేసేసుకోవాలి. బ్లాంచ్ అంటే వేడి నీళ్ళలో మరిగే నీళ్ళల్లో ఒకసారి వేసేసి మూత పెట్టేస్తే ఇవి చక్కగా హాఫ్ బాయిల్ అవుతాయి అన్నమాట. టెండర్గా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతాయి. సో ఇది పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎంతైతే కుక్ అవుతో అంతే సరిపోతుంది. వీటిని నీళ్లు వంపేసిన తర్వాత ఈ నీళ్లు మళ్ళీ ఎక్కడ పారబోయకండి. చల్లారిన తర్వాత మొక్కలకు పోసుకుంటే చాలా మంచిది. ఇదొక టిప్. అండ్ ఈ వీటిని చల్లారిన తర్వాత మనం డబ్బాల్లో, ఇలాంటి ఐస్ క్రీమ్ డబ్బాలు వస్తాయి కదా, నేను ఇవే మ్యాక్సిమం ఫ్రీజర్ స్టోర్కి యూజ్ చేస్తూ ఉంటాను. అలా మళ్ళీ మటరు,
కూడా అంటే పీస్ బఠానీ కూడా అలాగే వేడి నీళ్ళలో జస్ట్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం మటన్ అందులో వేసేసుకుని ఒకసారి 2 తిప్పులు తిప్పిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. జస్ట్ 10 నిమిషాలు. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మటర్ కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. పీస్ కలర్ చేంజ్ అయిపోతాయి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే వాటిని నీళ్లు వాడేసేసిన తర్వాత, ఇక్కడ వెదర్ చల్లగానే ఉంది కాబట్టి నేను చన్నీళ్ళు చల్లలేదు. నాకు ఎందుకో టేస్ట్ పాడవుతే మళ్ళీ చన్నీళ్ళు చల్లితే పాడవుతాయన్న ఉంటుంది. అందుకని నేను అలా నీళ్లు చల్లను. సో వీటిని చక్కగా అలా జల్లెడలో చల్లార్చేస్తాను ఫ్యాన్ వేసి. 5 నుంచి 15 నిమిషాల్లో చల్లగా అయిపోతాయి. తర్వాత వీటిని ఐస్ క్రీమ్ డబ్బాల్లో కానీ లేకపోతే 8 ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్నవి మినిమం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఉప్పు అట్లాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కలర్ చూడండి ఎంత బాగా డార్క్ గ్రీన్ అయిందో. ఇవి వెంటనే అలా నొక్కగానే ఉడికిపోయినట్టు కనబడతాయి అన్నమాట. ఆల్రెడీ లేతగా ఉంటాయి. సో ఇవి బాగా ఎక్కువ మెత్తగా కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. మటన్ మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట ఈ సీజన్లో. సో నేను ఇలా ఫ్రోజ్ చేసుకుని పెట్టుకుంటాను. పన్నీర్లో వేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలుగా మటర్ వాడుతూ ఉంటాం కదా. స్వీట్ కార్న్ అయితే పిజ్జాల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ, మా వాళ్ళైతే శాండ్విచ్లో కూడా స్వీట్ కార్న్ తింటారు. నేను చిన్న షాపింగ్ చేశాను నిన్న. ఈ బాక్స్ లాక్ వస్తాయి కదా, ఆన్లైన్లో ఉంటాయి లాక్ అని. అలాంటిదే సేమ్, బట్ వేరే కంపెనీ. ఇది ఒక్కొక్కటి పడింది 145 పడింది. స్వస్తిక్లో తీసుకున్నాను. ఫుడ్ గ్రేడ్ అనమాట. డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు. సో బాగుంటాయి. అంటే ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ చీజ్ పెట్టుకునేడానికి బాగుంటాయి కదా, ఫ్రోజన్వి పెట్టుకోవడానికి అంటే స్టోరేజ్కి. సో ఇది లాక్ కూడా చాలా బాగుంది. సో ఇది 2 డబ్బాలు తీసుకున్నాను. పెద్ద సైజు ఉంటే తీసుకుందాం అనుకున్నాను, పెద్ద సైజు లేవు, బట్ ఆర్డర్ ఇచ్చాను, తీసుకున్నాను. వీటిలో చెక్క అన్నీ వేసుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఒక దాంట్లో వెల్లుల్లి క్యూబ్స్, ఒక దాంట్లో జింజర్ క్యూబ్స్ వేశాను. జింజర్ అయితే కనుక నీళ్లు పోయకుండా డైరెక్ట్గా రుబ్బేసినవి, వెల్లుల్లి కొంచెం పలచగా రుబ్బుకుని క్యూబ్స్ చేసినాం అనమాట. అర్జెంట్లో యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఈ బాస్కెట్స్ తీసుకున్నాను. ఇవి ఆన్లైన్లో ఉంటున్నాయి కదా, కేన్ టైపు, బట్ ఇది కేన్ కాదు. లోపల ఐరన్ ఈ స్ట్రాంగ్గా ఉండి దానికి ప్లాస్టిక్ వైర్తో నెట్టెడ్ అనమాట. చాలా బాగుంది. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇదైతే నేను చట్నీస్ పెడదాము. చట్నీస్ అంటే పచ్చళ్ళు పెట్టి డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేయడానికి బాగుంటుంది అనుకుంటున్నాను. బాస్కెట్ కడుగున లైనర్ వేసేస్తే కనుక పచ్చళ్ళు ఒకవేళ ఆయిల్ లీక్ అయినా కానీ కారవు. సో ఇది అల్లం పచ్చడి, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, ఈ 3 టేబుల్ మీద పెట్టేస్తాం. ఇదేమో ఫ్రూట్స్ పెడితే బాగుంటుంది టేబుల్ మీదే. ఫ్రూట్స్ సర్వ్ చేయడానికి, అంటే సర్వ్ అంటే పెట్టి టేబుల్ మీద పెట్టడానికి. ఫ్రూట్స్ పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంది. ఇది టేబుల్ మీద చార్జర్లు అది ఎలా పడితే వదిలేస్తాం కదా, రిమోట్స్ అవన్నీ, ఇవన్నీ అందులో పెట్టుకోవడానికి, పెట్టుకున్నా కానీ అందంగా ఉంటుంది అనేసి ఇది తెచ్చాను. టైం 9:30 అయింది. అయినా కానీ బయట మంచి అంతా ఎలా ఉందో చూడండి. ఫ్రీజింగ్ కోల్డ్లా ఉందన్నమాట బయట. అసలు ఇలా ఉంటే మొక్కలకి నీళ్ళు పోసినా కానీ చాలా పాపం మట్టి అంతా, రూట్స్ అంతా ఫ్రీజ్ అయిపోతాయి. అలాగని పోయకుండా ఉంటే డీహైడ్రేట్ అయిపోతాయి. చాలా లిమిటెడ్గా చక్కగా నిదానంగా చూసుకుని పోయాలి, లేకపోతే చాలా కష్టం. పన్నెండు అవ్వస్తుంది, అసలు ఎండ నామోనిషం లేదు అసలు. సోలార్ ప్యానల్స్ మీద కబూతర్ ఎక్కేసి ఇదంతా పెంట చేసేస్తుంది. సో అంత లోపలికి వద్దునా, నా కొంచెం యువతలకే పెట్టు. ఇలా చూడు, అది యాంటీనా మీద కూడా పిట్టలు కూర్చుని అంత చండాలం చేస్తున్నాయి. సో ఇక్కడ కొంచెం ఆ కబూతర్ అవి ఉంటాయి కదా, అవి ముళ్ళు
అవి పెట్టిస్తున్నాను, అబ్బాయి పెడుతున్నాడు. అంత లోపలికి వద్దు నానా, కొంచెం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి పెట్టు. అది వస్తుందా జిప్లోకు? ఇంకా కొంచెం, ఇంకా యువతల నుంచే నా వంక చూడరా, అక్కడి వరకు పెట్టు, ఎండ్ నుంచి పెట్టకు, బాగు సైడ్ నుంచి పెట్టు, కొంచెం సైడ్ వరకు వెళ్ళి పెట్టు ఇట్లాగా. అవి అక్కడ కూర్చో, ఈ ఎండ్లో కూర్చుంటాయి, మళ్ళీ కూర్చో కదా, కూర్చోడానికి అసలు లేకుండా పెట్టు. లాక్స్ ఉన్నట్టునేగా దానికి, ఒకదానికి ఒకటి ఇంటర్లాక్స్. రెండు వెయ్యి, లేకపోతే జిప్ లాక్. అవును, ఇక కింద చూడండి ఎంత చండాలం అయిపోతుంది అంతా. ప్రతిరోజు క్లీన్ చేస్తున్నా సరే ఇలా అయిపోతుంది. ఇళ్ళ మీద పావురాలు ఇప్పుడు చూడండి చాలా కూర్చుంటాయి, అసలు చాలా ఎక్కువ అన్నమాట. దానివల్లే చండాలం చేసుకుని వస్తాయి. సో నేను ఇలా పెట్టించేసాను మొత్తం. చిన్న చిన్న పనులకు కూడా మనం ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా కొంచెం అయినా ఆలోచించి కొన్ని పనులు చేసుకుంటే కనుక మన ఇంట్లో పనులు చాలా సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఈ వింటర్లో అసలు ఏ పని చేయబుద్ధి అవుతూ ఒకచోటే కూర్చుంటే కనుక చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే చలికి అసలు శరీరం అంతా బిగిసిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. సో మధ్య మధ్యలో ఎండ వచ్చినప్పుడల్లా బయట కూర్చోవడం అనమాట. దానికి తగ్గట్టు బయట ఉన్న వింటర్ ఫ్లవరింగ్ మొక్కలన్నీ చూస్తుంటే ఎంత బాగున్నాయంటే చాలా అందంగా ఉన్నాయి, ప్లెజెంట్గా ఉన్నాయన్నమాట. ఆ మధ్య మధ్యలో ఆ ఎండతో పాటు కొంచెం సాయంత్రం అవ్వగానే మొక్కలకి నీళ్ళు ఇచ్చేసాను నేను. అది కూడా చూసుకుంటూ ఎన్ని ఇవ్వాలో అలా అనమాట. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఒకసారి ముందే మనం నీళ్ళు ఇవ్వడానికి ముందే ఫింగర్ టెస్ట్ చేసేసిన తర్వాత మనం ఇచ్చామనుకోండి, ఎన్ని ఇవ్వాలో మనకి ఏ మొక్కకి ఇవ్వాలో తెలిసిపోతుంది. లాన్ అంతా డ్రై అయిపోయింది, సో దానికి ఎక్కువ ఇచ్చానమాట. మా సొసైటీ తరఫు నుంచి చిన్న పార్టీ ఆర్గనైజ్ చేశారు 31st ఈవినింగ్ అనమాట. సో ఆ పార్టీకి అటెండ్ అయ్యాం మేము. ఆ తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ వ్యూ సిటీకి వెళ్ళామన్నమాట. సిటీలో యాక్చువల్లీ మామూలుగా 11 వరకు లైట్స్ ఆన్లో ఉంటుంది, పింక్ సిటీ అంటారు కదా. సో ఓల్డ్ సిటీ అంతా కూడా బాగా లైట్స్తో డెకరేట్ చేస్తారు, చాలా బాగుంటుంది. హవా మహల్ దగ్గర నుంచి ఇంకా చాలా బాగుంటుంది అనమాట, మొత్తం లైట్స్తో ఉంటాయి. మేము వెళ్ళేసరికి కొన్ని చోట్ల అయితే లైట్లు బంద్ ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ అయితే మాత్రం భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి పండక్కి సిటీ అంతా డెకోర్ చేయటం అలవాటు. సో దానివల్ల సిటీలో చాలా క్రౌడ్ ఉంటుంది. సో దానివల్ల కొన్ని చోట్లకి వెళ్ళగలిగాం, కొన్ని చోట్లకి వెళ్ళలేకపోయాం అనమాట మేము. ఫస్ట్ మార్నింగ్ అయితే లంచ్కి వెళ్ళాం బయట, అండ్ మూవీ కూడా చూసాం. నేను ఆ క్లిప్పింగ్స్ అయితే ఎక్కువ షేర్ చేయలేకపోయాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మూడ్ని ఎంజాయ్ చేద్దామని అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి, ఫోన్ పట్టుకునే అంత ఇది లేదు. సో ఈవినింగ్ అయితే మాత్రం ఇలా ఉంది, 31st నైట్ అనమాట. 10:30కి అయితే కనుక ఇక్కడ మొత్తం షాపులు బజార్ అంతా బంద్ చేసేస్తారు. 11 ఆ టైంకు మొత్తం లైట్లు కూడా బంద్ చేసేస్తారు, ఇలా డెకోర్ చేసిన లైట్లన్నీ కూడా. లైటింగ్ చాలా బాగుంటుంది. అంటే పింక్ సిటీ గోడలన్నీ కూడా అలా మట్టి టెరకోట కలర్ ఉంటుంది కదా, అలా టెరకోటతో పెయింట్ చేస్తారన్నమాట. ఓల్డ్ సిటీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. పగలు కూడా చాలా బాగుంటుంది. ఆ పైన రంగోలీ వేస్తారు, మాండనా అంటారు చూసారా, అలాగా రంగోలీ వేస్తారు. రంగోలీలో డిజైన్ ఉంటాయన్నమాట వైట్ కలర్తో, దాని మీద ఆ టెరకోట కలర్ మీద చాలా అందంగా ఉంటుంది. ఇది ఆల్బర్ట్ హాల్ అనమాట, అంటే మ్యూజియము. చాలా ఫుల్గా కలరు లైట్స్తో డెకోర్ చేశారు దీన్ని. అంటే కలర్ షేడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది బ్లూ, తర్వాత పింక్, తర్వాత పర్పుల్, తర్వాత రెడ్, అట్లా
దట్స్ ఇట్ అండి. ఈ రోజుకి ఇదే నా వ్లాగ్లో మీరు చూసింది ఎలా నచ్చిందో నచ్చలేదో నాకు కామెంట్ చేయండి. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. 31st ఈవినింగ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మార్నింగ్ అయితే అంటే ఫస్ట్ మార్నింగ్ చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ వన్స్ అగైన్. మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నా వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి. నేను మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను పెట్టే టిప్స్ అవి కూడా ఎలా ఉంటున్నాయో నాకు కమెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టాటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.